చిక్కుకున్న పద్మవ్యూహం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు. పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం 7 వలయాలలో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేద్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నాగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవ సేనకు ద్రోణాచార్యుణ్ణి సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం యొక్క 13వ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవ జ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైన్యం ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములలో శ్రీకృష్ణునికి, అర్జునునికి, ప్రద్యుమ్నునికి, శ్రీకృష్ణుని కొడుకు మరియు అభిమన్యునికి తప్ప మరెవరికీ తెలీదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవడం వలన వేరే గత్యంతరం లేక అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి ముందుకు వెళ్ళమని, ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. అదే సమయంలో పాండవులను కురుక్షేత్రంలో ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించే వరం కలిగి సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి ఇలా పాండవుల సహాయం అందలేదు. అయినా విరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు. పద్మవ్యూహ నిర్మాణం 7 వలయాలతో ఇలా నిర్మితమై ఓవైపు చిన్నగా తెరిచి ఉంటుంది. సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళతారు. అలా వెళ్లడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతం నుండి అభిమన్యు వెంట రక్షణగా వచ్చేవారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్. తల్లి గర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించి వల పన్నినట్టు కాక కొంత పంతాను నేర్చుకున్నాడు. దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపు ఉన్న ఇద్దరిని చంపడం స్టార్ట్ చేశాడు. ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోనికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చని ఇలా చేస్తాడు. ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్ళాడు. కానీ అతడికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు లోపలికి రాలేకపోయారు. దానికి కారణం పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరింపవరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం. ఇలా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు. అయినా విరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యల్లో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు అలా విద్యను అర్థం చేసుకున్నాడు. అయితే పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవడం చూసి అర్జునుడు చెప్పడం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్లి విరోచితంగా పోరాడాడు. కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.